గోటూరు శంకరయ్య ముబారక్పూర్ బి గ్రామ పంచాయత్ సర్పంచ్గా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకు సంతోషదగ్గ విషయం ఏమిటంటే మనకు తెలంగాణ వచ్చింది ఒకటి, అది శుభ సంతోషము. రెండవది మనకు సదాశివపేట మండలంలో మనకు గ్రామ పంచాయతీ సపరేట్ కావడం కూడా మనకు పోవాలంటే 15 కిలోమీటర్లు సదాశివపేట నుంచి పోవాలంటే 10-12 కిలోమీటర్లు పోవాల్సి వస్తుండే ఆమ్లెట్ పంచాయతీ ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకు ఏదో గవర్నమెంట్ పుణ్యాన మనకు ఏదో మనకు సపరేట్ పంచాయతీ విభజించింది కాబట్టి మనకు సపరేట్ పంచాయతీ అయింది. కొత్తగా మనకు నూతనంగా సర్పంచ్కి కూడా ఎన్నికైన ఆ కులమత భేదాలు లేకుండా ఏ పార్టీలు విభేదాలు లేకుండా కూడా మనము చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ అభివృద్ధికి మనము ముందే తోడ్పడి ఉన్నాం. ముందే అన్నిటి విధాలు మనం ముందరికి వచ్చినాం కాబట్టి ఏది కాదనుకుంటా కూడా కాకపోతే ఒక నెల 2 నెలలు ఇంత ముందు అయితే కానీ గ్రామాభివృద్ధి అన్ని విధాలుగా సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, కరెంటు ప్రాబ్లం కానీ, నీటి సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా మనము సహకరించి అందరం కూడా కలిసి చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన గ్రామము అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తానని ఉప సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించినందున అందరికీ ధన్యవాదాలు.